ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దయచేసి బైబిల్ కలిగిన ప్రతి ఒక్కరూ బైబిల్ తీసినట్లయితే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 3వ వచనంలో ఇలా రాయబడింది. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 3వ వాక్యం. యోధావారికి కీడు చేయని ఉద్దేశించు కీడంతటిని గురించి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపడుదురేమో. సరే, థ్యాంక్ యూ. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 3వ వచనంలో ఇలా రాయబడింది. దేవుడు అన్నారు, నేను యూదా వారికి చేయను ఉద్దేశించు కీడంతటిని గురించి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపడుదురేమో. ఈ వచనాన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, దేవుడు మన యొద్ద నుంచి పశ్చాత్తాపాన్ని ఆయన కోరుకుంటున్నట్లుగా ఈ వచనం మనకు తెలియజేస్తుంది. దేవుడు మన యొద్ద నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? పశ్చాత్తాపడతారేమో అంటే దేవుడు మన యొద్ద నుంచి పశ్చాత్తాపాన్ని, అంటే మనం పశ్చాత్తాపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు పశ్చాత్తాపాన్ని ఆయన మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, దాని పైన లైన్లో రాయబడింది, నేను వారి దోషమును వారి పాపమును క్షమించున్నట్లు పశ్చాత్తాపడుదురేమో. అంటే మనం ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడితే ఏం జరుగుతుంది? మన దోషమును మన పాపమును ఆయన తప్పక క్షమిస్తాడు. అంటే ఈ వచనమును బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, మన పాపమును మన దోషమును ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం పశ్చాత్తాపడడానికి మనం సిద్ధంగా ఉండాలి. మనం పశ్చాత్తాపడడానికి మనం సిద్ధంగా ఉంటే మన దోషమును మన పాపమును క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇదే ఇర్మియా గ్రంథంలో ఒక చోట దేవుడు బాధపడుతూ అంటాడు, చూడండి, జెరమయా చాప్టర్ 8:6. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. నేను చెవియెత్తి వారి మాటలు విని ఉన్నాను, పనికి మారిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసినని చెప్పి తన చెడుతనమును గురించి పశ్చాత్తాపడు వాడు ఒకటూ లేకపోయాను. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. చూడండి, ఇక్కడ కూడా పశ్చాత్తాపాన్ని గురించి ఒక మాట మనకు కనబడుతుంది. నేను ఏమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడువాడు ఒక్కడును లేకపోయాడు. సో ఈ వచనాన్ని బట్టి కూడా మనం ఆలోచిస్తే, పశ్చాత్తాపడేవాడు ఒక్కడు కూడా లేడు అని ప్రభు అంటున్నారంటే, పశ్చాత్తాపడేవారి కోసం దేవుడు వెతికినప్పుడు ఒక్కళ్ళు కూడా కనబడలేదు అన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది. అంటే మొత్తం మీద ఇందా చదువుకున్న 36:3 కానీ ఇర్మియా 8:6 కానీ ఈ 2 వచనాలను బట్టి మనం చూస్తే, మనం పశ్చాత్తాపడాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఆశపడుతున్నాడు. కానీ ఆయనకు ఆశకు అడి ఆశలు మిగిలిపోయాయి. నేనేం చేసి తినని చెప్పి తన చెడుతనాన్ని గురించి పశ్చాత్తాపడేవాడు పశ్చాత్తాపడేవాడు ఒక్కడు కూడా లేడు అని ఇక్కడ దేవుడు బాధపడుతున్నాడు. సో ఈ రోజున మనము ఒక విషయాన్ని గ్రహించాలి. ఇక్కడ అన్నాడు, నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడేవాడు. దేని గురించి పశ్చాత్తాపడాలి? మన చెడుతనాన్ని గురించి పశ్చాత్తాపడాలి. చెడుతనము అనే పదము, లేదా పాపము, దోషము, అతిక్రమం అనే పదం మనం వాడామనుకోండి, చాలామంది ఏమనుకుంటారంటే, నేనేం పాపం చేశానండి, నాలో ఏ చెడుతనం ఉందండి. యెషయా గ్రంథంలో ఒక ఆశ్చర్యమైన మాట ఉంది. వాళ్ళేమో మాలో ఏ దోషం లేదు, ఏ పాపం లేదు అనుకుంటున్నారంట. ఓకే, క్రింది వచనంలో దేవుడు అంటాడు, మీరు నా నాసికా రంధ్రములకు
పొగవలే ఉన్నారు అంటాడు. పైన వచనంలోనేమో మాలో ఏ దోషం లేదు, మాలో ఏ పాపం లేదు, దేవునికి మేము అంగీకారంగా ఉన్నాం, దేవునికి మేము పరిమళ వాసనగా ఉన్నాం అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్ళ గురించి వాళ్ళు అనుకుంటుంది వేరు, వాళ్ళ గురించి దేవుడు అనుకుంటుంది వేరు. పైనేమో మాలో ఏ దోషం లేదు, ఏ పాపం లేదు, దేవుడు మా ప్రార్థన అంగీకరిస్తున్నాడు, దేవుడు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు అన్నారు. తర్వాత వచనంలోనే దేవుడు అంటారు, బాబు మీరు నా నాసికా రంధ్రాలకి పొగలాగా ఉన్నారన్న సంగతి మీరు గుర్తించకుండా మాలో ఏ దోషం లేదు, ఏ పాపం లేదని మీరు అనుకున్నారు. అదే కాన్సెప్ట్ని మనము ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో కూడా చూస్తాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో కూడా 23వ వచనంలో చూడండి, సేమ్ కాన్సెప్ట్ అన్నమాట. నేను అపవిత్రత నొందిన దాన్ని కాను, కాదు అని నీవు ఎలా అనుకుంటున్నావు? లోయలోని మార్గాన్ని చూడు, నువ్వు చేసిన దాన్ని తెలుసుకును. చూడండి, ఆ పై వచ్చిన మీరు చూస్తే, నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాసుకొనినను నీ దోషం నాకు మరకవలే కనబడుతుంది. సేమ్ కాన్సెప్ట్. ఇందాక ఏషియాలో మనం అనుకున్నాం కదా, పైనేమో వాళ్ళు నాలో ఏ దోషం లేదు, నాలో ఏం పాపం లేదు, నేను మిస్టర్ పర్ఫెక్ట్ని అనుకుంటున్నారు వాళ్ళు. కిందేమో దేవుడు నీవు నా నాసికా రంధ్రాలకు పొగలాగా ఉన్నావు బాబు, ఆ విషయం తెలుసు. ఇదే కాన్సెప్ట్ మనకు ప్రకటన గ్రంథంలో కూడా కనిపిస్తుంది. నువ్వు దౌర్భాగ్యుడు, దిక్కుమాలినోడు, తిట్టాల్సి తిట్టేస్తాడు అనమాట దేవుడు కదా. లవోదికీయ సంఘంతో నువ్వు దిక్కుమాలినోడివి, దౌర్భాగ్యుడవు, దరిద్రుడు అన్న సంగతి తెలియక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొనిచున్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకున్నాను. ఇక్కడ కూడా చూడండి, లవోదికీయ సంఘం తన గురించి తాను అనుకుంటుంది వేరు, లవోదికీయ సంఘం గురించి దేవుడు అనుకుంటుంది వేరు. కొన్నిసార్లు ఇలా మనం భ్రమలో భక్తి చేస్తూ ఉంటాం. మన గురించి అనుకునేది వేరు, మన గురించి దేవుడు అనుకునేది వేరు. మరొక ఎగ్జాంపుల్ గుర్తు చేస్తాను. సౌలు అమాలేకీయులతో యుద్ధం చేసి సమస్తాన్ని నిర్మూలన చేయమంటే బలమైనటువంటి పశువుల్ని తీసుకొని వచ్చాడు. జయ పతాకం ఎగరవేసి, జయ జెండా ఎగరవేసి ఏమని చెప్తున్నానంటే, యెహోవా చిత్తమును నేను నెరవేర్చి తినగా. సమయల్ గారు అప్పుడే రంగలు ప్రైజ్లాడండి, సమయల్ గారు ప్రైజ్లాడండి, యెహోవా చిత్తాన్ని నెరవేర్చానండి నేను కాపయ్యా, నీ గురించి రాత్రి చెప్పాడులే దేవుడు నాకు, అందుకే వచ్చాను నీకు చెప్పడానికి. యెహోవా చిత్తాన్ని నెరవేర్చావా? యెహోవా చిత్తం నెరవేరిస్తే నాకు వినబడుచున్న ఎడ్ల రంకెలేంటి, పశువుల అరుపులేంటి, యెహోవా చిత్తాన్ని నువ్వు నెరవేర్చావా అంటే ఇక్కడ సౌలు కూడా ఏమనుకుంటున్నాడు, నేను దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తున్నాను అనుకుంటున్నాడు. దేవుడి చిత్తాన్ని నెరవేరిస్తే ఆ ముందు రాత్రి సమూయేలు దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడాల్సిన అవసరం. సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవా సన్నిధిని మొరపెట్టుచుండెను. సమూయేలు గారి కోపం వస్తే ఏం చేస్తాడు? తలుపు దవ్యమని బాధుడు మనలాగా రాత్రంతా ప్రార్థనలు గడుపుతున్నాడు. అబ్బా, అలాంటి కృప మనకు కలిగితే ఎంత బాగుండో. కోపం వస్తే ఆయన ఏం చేస్తాడు? అన్నం తినడం మానేడు, మమ్మీ మీద అలగడు, డాడీతో మాట్లాడడం మానుకోడు, లేకపోతే తలుపులు దబా బాది దాని మీద కోపాన్ని ప్రదర్శించడు. కోపావేశుడు ఏం చేశాడంటే రాత్రి అంతా ప్రార్థనలు. దేవుడు మాట్లాడాడు, ఇదిగో బాబు ఇలా చేశాడు సౌలు అని. సౌలు అనుకుంటున్నాడు నేను యెహోవా చిత్తం చేశాను, కానీ ట్రూలీ దేవుని చిత్తం చేశాడా అంటే ఆయన భ్రమలో ఉన్నాడు. భక్తి అనే భ్రమలో కొన్నిసార్లు మనం ఉంటాం. ఇదే కాన్సెప్ట్ని సామెతల్లో కూడా మనం చూస్తాం. 30వ అధ్యాయంలో అక్కడ ఏముంటుందంటే, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరం కలదు అన్నాడు. ఎవరిని చదవగలరా? ఎన్నో వచ్చిన అండి? 30వ అధ్యాయం సామెతలు 12వ వచ్చిన. తమ దృష్టికి తాము ఏంటంట? ప్యూర్. దే ఆర్ ప్యూర్ ఇన్ దేర్ సైట్. వారి దృష్టికి వాళ్ళు శుద్ధులు. ఐఆమ్ ప్యూర్. కానీ
తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని తరం. అసలు చూడండి ఆ వర్డింగ్ చూసారా? వారు మాలిన్యం నుంచి ఇంకా కడగబడలేదంట, కానీ వాళ్ళ దృష్టికి వాళ్ళు ఐఆమ్ ప్యూర్, ఐఆమ్ పర్ఫెక్ట్. ఏసై ఎలా వస్తే నేను ఎలా వెళ్తా ఎదురుగాలే వస్తున్నాడు తొందరలోనే. తమ దృష్టికి తాము శుద్ధులు. నా దృష్టికి నేను శుద్ధునేనండి, మీ దృష్టికి మీరు శుద్ధులు. ఎవరి దృష్టికి వాడు శుద్ధుడే. అందుకే సామెతల్లో మనం చాలాసార్లు చదివే ఉంటాం, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, తుదకు అది మరణమునకు దారితీయు. మనం వెళ్తున్న రూట్ మనకు కరెక్ట్గానే అనిపిస్తుంది, నీకు అనిపించడం కాదు, ఆయనకు అనిపించాలిగా. నువ్వు వెళ్తున్న రూట్ రైట్ అని ఆయన చెప్పాలి, నువ్వు అనుకుంటే కాదు. ఇక్కడ వాక్యం అదే చెప్తుంది, తమ దృష్టికి తాము ప్యూర్, కానీ దేవుని దృష్టిలో వారు తమ మాలిన్యం నుంచి ఇంకా కడగబడని వారు. అందుకే అంటాడు ఇదే ఇర్మియా గ్రంథంలో, యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. కడగబడాలి, శాంక్టిఫై చేయబడాలి, ప్యూరిఫై చేయబడాలి, క్లెన్స్ చేయబడాలి, కడగబడాలి. కడగబడాలంటే, మన పాపాలు క్షమించబడాలంటే, మన పాపాలు కడగబడాలంటే మనలో ఏముండాలి? పశ్చాత్తాపం, లోతైన పశ్చాత్తాపం, ఒక డీప్ రిపెంటెన్స్లోనికి మనం రావాలి. నీ హృదయం అనే కొబ్బరికాయ యేసయ్య సన్నిధిలో పగలగొట్టబడాలి. మన ఎడుగుడు కొబ్బరికాయలు కొట్టాం కదా, మరి ఏం చేద్దాం? నీ హృదయం అనే కొబ్బరికాయను దేవుని సన్నిధిలో పగలగొట్టాలి. ఎందుకని హిందూస్ కొబ్బరికాయని కొడతారు తెలుసా? ఆ కొబ్బరికాయలో ఏముంటాయి? వాటర్ ఉంటాయి కదా, కొబ్బరి నీళ్ళు. ఆ కొబ్బరి నీళ్ళు వారి దృష్టికి ప్యూర్ అన్నమాట. ఇప్పుడు ఏ నీళ్ళు అయినా కానీ అపవిత్రమే కదా, అన్నీ మనం తాకే కదా, కానీ దాని లోపల ఉన్న వాటర్ని మనం తాకం కదా, అది ప్యూర్ అన్నమాట. అంటే దేవునికి ప్యూర్ వాటర్తో హానర్ చేయాలన్నది వాళ్ళ నమ్మకం. ఇప్పుడు మన కొబ్బరికాయ కాన్సెప్ట్ మనకు లేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? మన హార్ట్ అనే కొబ్బరికాయని దేవుడి సన్నిధిలో పగలగొట్టాలి. ఆ కొబ్బరికాయ లోపల ఉన్న వాటర్ కన్నా ఇంకా శ్రేష్టమైన ప్యూరెస్ట్ వాటర్ నీ హృదయం పగిలినప్పుడు వస్తుంది చూసారా, పశ్చాత్తాపపు కన్నీరు. అది ఈ ప్రపంచాలన్నిటికన్నా ప్యూరెస్ట్ వాటర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో అత్యంత విలువైనటువంటి శుద్ధి అయిన ప్యూర్ వాటర్ ఏంటంటే, నీ గుండె పగిలినప్పుడు నీ కన్నుల నుంచి కారే ఆ పవిత్రమైన కన్నీరు దేవునికి ఎంతో విలువైనది. అంతకన్నా విలువైనది ఇంకోటి దేవునికి లేదు. బైబిల్ గ్రంథంలో చాలామంది కన్నీరు విడిచారు, వారందరి ప్రార్థనలు దేవుడు అంగీకరించారు. హిజ్కియా కన్నీళ్లు విడిచుట నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను. హన్నా కన్నీళ్లు విడవడం చూశాడు. ఇజ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన నీకు దయచేయనుగాక అన్నాడు. ఇలా చాలా చోట్ల. అండ్ ఆల్సో లూకా సువార్త 7వ అధ్యాయంలో పాపాత్మురాలైన స్త్రీ, 7వ అధ్యాయం 38వ వచనంలో పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఏం చేస్తుంది? కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి అత్తరు వాటికి పూసాను. 38వ వచనంలో లూకా 7:38లో పశ్చాత్తాపం కనబడుతుంది. అదే లూకా సువార్త 7:48లో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆయన ఆమెతో చెప్పాను. 38లో పశ్చాత్తాపం కనబడుతుంది, 48లో ఆమె పాపములు క్షమింపబడ్డాయి. మనం ప్రారంభంలో చదువుకున్న ఒక మాట గుర్తుందా మీకు? ఫస్ట్ రెఫరెన్స్ ఏంటండి? ఎప్పుడో పోయిందంటారు. ఫస్ట్ రెఫరెన్స్ జెర్మయా 36:3. 36వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 3వ వచనంలో నీ దోషాన్ని నీ పాపమును నేను క్షమించినట్లు, వారి దోషమును వారి పాపమును నేను క్షమించినట్లు వారు పశ్చాత్తాప పడుదురేమో అన్నాడు. అంటే దాన్ని ఇలా రివర్స్ చేస్తే క్షమించున్నట్లు పశ్చాత్తాప పడుదురేమో, దాన్ని ఇలా రివర్స్ చేస్తే పశ్చాత్తాప పడితే క్షమిస్తాను అనే కదా. మరి ఇప్పుడు లూకా 7:38లో ఏమేం చేసింది? పశ్చాత్తాపడి.
పాదాలు కడగాలంటే ఎంత కన్నీరు కావాలి కదా. మీ ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, చుట్టాలకి టీ గ్లాసులు వేస్తారా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు? దేంతో ఇస్తారు? కనీసం ఒక చెంబుతో ఇస్తారు. మరి యేసయ్య పాదాలను కడిగింది అంటే ఎంత కన్నీరు విడిచి ఉంటుంది. అంత కన్నీరు ఆమె కళ్ళల్లోండి బయటకు వచ్చిందంటే ఎంతగా హృదయాన్ని పగలగొట్టుకొని ఉంటుంది దేవుని సన్నిధిలో. ఎంత లోతైన పశ్చాత్తాపం ఆమె గుండెల్లో కలిగితే అంత కన్నీరు ఆమె కార్చి ఉంటుంది. అందుకనే యేసుప్రభువు అన్నారు, అమ్మా విస్తారంగా నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి నీ విస్తారమైన పాపాలు నేను క్షమిస్తాను. అంటే ఆ వచనాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే గతంలో ఆమె విస్తారమైన పాపాలు చేసింది. అంటే దాని అర్థం విస్తారముగా పాపమును ప్రేమించింది. ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తుంది? విస్తారంగా పాపాన్ని ప్రేమించిన ఆమె ఇప్పుడు విస్తారంగా యేసును ప్రేమించడం ప్రారంభించింది. యేసుప్రభువు అన్నారు, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి. నేను ఇందాక అదే చెప్పాను, పశ్చాత్తాపడడానికి నువ్వు సిద్ధమైతే నీ పాపమును దోషమును అవి విస్తారమైనవైనా క్షమించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. అందుకనే ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనాలన్నింటిని బట్టి మనం చూస్తే తమ దృష్టికి తాము శుద్ధులుగా ఉన్నారు కానీ మాలిన్యము నుండి ఇంకా వారు కడగబడలేదు. మనం కడగబడాలంటే 4 మార్గాలు ఉన్నాయి. ఆ 4 ఈరోజు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనం కడగబడే మొదటి మార్గం బైబిల్లో ఉన్న రెఫరెన్సే చెప్తా. నేనేం సొంతగా మర్మాలేం కనిపెట్టలేదు, బైబిల్లోనే చెప్తా. మొదటిది ఆత్మయందు కడగబడాలి, బైబిల్లో ఉన్న రెఫరెన్స్ చూపిస్తాను. రెండవది వాక్యమందు కడగబడాలి. మూడవది పశ్చాత్తాపముతో కన్నీటితో మనము కడగబడాలి. ఒక రెఫరెన్స్ చూద్దాం. 1 కొరింథియన్స్లో ఆ మాటను మనం చూస్తాం. ఆత్మయందు కడగబడి. 4వది ఆయన రక్తమందు కడగబడాలి. ఫస్ట్ రెఫరెన్స్ చూద్దాం. 1 కొరింథియన్స్. బైబిల్లో పశ్చాత్తాపడి దేవుని కృపను పొందుకున్న వాళ్ళు ఎవరో కూడా గబగబా ఫైనల్లో చెప్పేసి ముగిచ్చేస్తాను. 1 కొరింథీ 6:11 వచనంలో మీలో కొందరు అట్టివారైతురు గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మ యందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడిరి. సో ఈరోజు నేను వెళ్తున్న ఆ కాన్సెప్ట్ ఏంటంటే కడగబడాలి. కడగబడాలంటే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపపు కన్నీరు నీ కన్నుల నుంచి కారాలి. అదే విలాపవాక్యాల్లో అంటారు కదా, జెర్మయా అంటారు, యెహోవా ఆకాశము నుంచి నన్ను దృష్టించు వరకు నా కన్నుల నుంచి కన్నీరు ఎడతెగక కారుచుండును అన్నాడు. 1 కొరింథీ 6:11 ఇప్పుడు మనం చదువుతున్నాం. మీలో కొందరు అట్టివారై ఉన్నారు. ఎట్టివారు అన్నమాకండి, నాకు బీపీ వస్తుంది. ఎట్టివారు పైన వచనాల్లో మనం చూస్తే అన్యాయస్తులు, జారులు, వ్యభిచారులు, ఆడంగితనం గలవారు, పురుష సంయోగులు, దొంగలు, లోగులు, త్రాగుబోతులు, దూషకులు, దోచుకున్నవారు దేవుని రాజైన వారసులు కాదు, మీలో కొందరు అట్టివారై ఉన్నారు. అంటే ఆ పైన కేటగిరీకి సంబంధించిన వారిగా మనము ఉన్నాము. ఆ పైన అనుభవాల్లో మనం గతంలో ఉన్నాం. అయితే ఇప్పుడు అంటాడు, మీరు ఇప్పుడు కడుగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఒకప్పుడు అలా ఉన్నారు మీరు, ఇప్పుడు మీరు అలా లేరు, మీరు కడగబడ్డారు. ఎక్కడ కడగబడ్డారు? దేవుని ఆత్మయందు మీరు కడగబడ్డారు. ఆత్మయందు కడగబట్టేంది? ఆత్మయందు కడగబట్టేది ఆత్మ ఏమన్నా నీళ్ళ, ఆత్మ ఏమన్నా ద్రవమా కడగబడడానికి? ఆత్మయందు కడగబడడం అంటే కొంచెం అనదర్ యాంగిల్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. యెషయా ప్రవక్త దేవుని పరిశుద్ధతను గూర్చిన మహిమ దర్శనాన్ని చూశాడు. అప్పుడు దాకా ఆయన ఏమనుకున్నాడంటే, ఓ ఐ యామ్ ప్యూర్. అసలు బైబిల్ గ్రంథంలో పెద్ద ప్రవక్త ఎవరండి? యెషయా. బైబిల్ మొత్తం 66 పుస్తకాలు ఉంటే
మన గ్రంథంలోనే 66 అధ్యాయాలు ఉన్నాయి. మనం చాలా ప్యూర్. ఇప్పుడు యేసయ్య పుట్టక ముందే యేసయ్యను గురించి 700 సంవత్సరాలకు ముందే యేసయ్యను గురించి ప్రవచనం చెప్పిన గొప్ప ప్రవక్త. ఏమండి, వర్డింగ్ సరిగ్గా రాలేదు. 700 సంవత్సరాల తర్వాత జరగబోయే విషయాన్ని ముందుగానే ఆత్మలో తెలుసుకొని ప్రవచించిన ప్రవక్త ఇంకెంత భక్తుడై ఉంటాడు? అలాంటి భక్తుడు, అలాంటి బిగ్ ప్రాఫెట్ దేవుని పరిశుద్ధతను గురించిన ఒక లోతైన ప్రత్యక్షతను పొందుకున్నప్పుడు, ఆ మహిమ దర్శనాన్ని చూసినప్పుడు ఏమని కేకలేస్తున్నాడు తెలుసా? అయ్యో అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గల. అసలు ఎవరైనా అనుకుంటారు యెషయా ప్రవక్త గురించి ఇలాంటి విధంగా? ఎవ్వరు అనుకోరు. ఈవెన్ ఆయన కూడా అనుకోలేదు. ఎందుకంటే మరి ఆయన ఎంత ప్యూర్గా ఉంటే అంత పెద్ద ప్రాఫెసీస్, అంత పెద్ద రెవల్యూషన్స్ ఆయనకు వస్తాయి అని మనం క్యాజువల్గా అనుకుంటాం. కానీ ఎప్పుడైతే ఆ మహిమ దర్శనాన్ని చూసాడు అప్పుడు దాకా తను ప్యూర్ అనుకున్నాడు. ఇందాక మనం సామెతలు 30:12 చదువుకున్నట్టు, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని ఒక తరం, ఒక జనరేషన్. యెషయా ప్రవక్త కూడా ఇదే కోవకు సంబంధించిన వాడిగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే మరీ అంత పాపిష్టి వ్యక్తి అని నేనేం చెప్పట్లేదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఎక్కడో ఒక చోట అపవిత్రత. ఈయనకి ఎక్కడుందని గ్రహించాడు ఆ రెవల్యూషన్ పొందుకున్నప్పుడు? తన పెదవులలో అపవిత్రతను ఆయన గ్రహించాడు. అప్పుడు దాకా తన పెదవులలో అపవిత్రత ఉందన్న విషయం తనకి తెలీదు. నేను ప్యూర్ అనుకున్నాడు. ఎప్పుడైతే దేవుని మహిమ దర్శనాన్ని పొందాడు, వెంటనే కేకలేయటం స్టార్ట్ చేశాడు. అయ్యో అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని. అప్పుడు వెంటనే కెరూబులలో ఒకడు నిప్పును తీసుకొని వచ్చి ఆయన పెదవులకు అలా టచ్ చేసి తగిలించి, నీ పాపమునకు ప్రాయశ్చిత్తం జరిగింది. ఈ నిప్పు నీ పెదవులకు తగిలింది కాబట్టి నీ పాపమునకు ప్రాయశ్చిత్తం జరిగింది అన్న మాటను మనం అక్కడ చదువుతాం. ఆ నిప్పే హోలీ స్పిరిట్ ఫైర్. అదే ఇక్కడ చెప్తున్నాడు, ఆత్మయందు కడుగబడి అన్నాడు. అంటే ఫైర్కు ఉన్నటువంటి నేచర్ ఏంటంటే ప్యూరిఫైయింగ్ కదండి. అగ్నికి ఉన్న స్వభావం ఏంటి? కాల్చిద్ది. అది అందరికీ తెలిసిందే. నువ్వు ఏమన్నా నాకు అనవసరం, కాల్చి పడేస్తా, అది నా పని. అదొక నేచర్. సెకండ్ నేచర్ ఏంటంటే ప్యూరిఫికేషన్ కదా. అగ్నిలో సువర్ణం ఏమవుతుంది? ప్యూరిఫై చేయబడుతుంది. దాంట్లో ఉన్న ఇంప్యూరిటీ అంతా తొలగిపోతుంది. ఫైర్కు ఉన్న నేచర్ ఏంటంటే ఇట్ ప్యూరిఫైస్. అది ప్యూరిఫై చేస్తుంది. ఆ హోలీ స్పిరిట్ ఫైర్కు ఉన్న, ఆ నిప్పుకు లేదా ఆ అగ్నికి ఉన్న నేచర్ ఏంటంటే ఇట్ ప్యూరిఫైస్. ఆ హోలీ స్పిరిట్ ఫైర్ అనేది మన మీదకి వచ్చినప్పుడు, అందుకే ఇంగ్లీష్లో ఒక సాంగ్ ఉంటుంది, హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ సెట్ మై లైఫ్ ఆన్ ఫైర్. పరిశుద్ధాత్మ గురించి ఒక సాంగ్ ఉంటుంది, సెట్ మై లైఫ్ ఆన్ ఫైర్ అని. సెట్ మై లైఫ్ ఆన్ ఫైర్. సో హోలీ స్పిరిట్ ఫైర్ అనేది ఏం చేస్తుంది అంటే మనల్ని ప్యూరిఫై చేస్తుంది. ఆ హోలీ స్పిరిట్ ఫైర్ మన మీదకి వచ్చినప్పుడు మనము శుద్ధి చేయబడతాం. యాజ్ లైక్ గోల్డ్ ఎలాగైతే అగ్నిలో వేయబడిన తర్వాత శుద్ధి చేయబడుతుందో, మన లైఫ్ని కూడా హోలీ స్పిరిట్ ఫైర్ ఏం చేస్తుందంటే, ఆ అగ్ని వచ్చేసి ఏం చేస్తుందంటే మన లోపల ఉన్న మాలిన్యాన్ని ఏం చేస్తుంది? కాల్చివేస్తుంది. ప్రతి అది శుద్ధ హృదయమా ఏంటది సాంగ్, జీవనదిని సాంగ్లో శరీర క్రియలన్నీ నాలో నశింప. హోలీ స్పిరిట్ ఫైర్ ఏం చేస్తుంది అంటే నీలో ఉన్న ప్రతి శరీర కార్యాలను నశింప చేసేస్తుంది. హోలీ స్పిరిట్ ఫైర్ నిన్ను ప్యూరిఫై చేస్తుంది. అది నెంబర్ 1. నెంబర్ 2, సెకండ్ విషయం చెప్తున్నాను. రెండవది వాక్యం. మనల్ని కడిగేది వాక్యం. 119వ కీర్తనలో ఒక మాటను మనం చూస్తాం. ఇంకా చాలా ఉన్నాయి, జస్ట్ ఊరికే చెప్తున్నా. 119:9. చూడండి, ఇక్కడ ఒక వర్డ్ మీరు చూస్తారు, శుద్ధి. శుద్ధి. దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటూ చేత. ఇక్కడ మనము శుద్ధి అనే పదాన్ని, వాక్యం అనే పదాన్ని చూస్తాం. వాక్యముకు ఉన్నటువంటి నేచర్ ఏంటంటే నిన్ను శుద్ధి చేస్తూ ఉంటుంది. ప్రతిరోజు బైబిల్ చదవండి అయ్యా బాబు అంటే ఏం చదువుతామండి ప్రతిరోజు పాస్టర్ గారు?
ప్రతిరోజు చదవమంటారు మీరు. అసలు ఏంది ఉపయోగం బైబిల్ చదివితే? ఏంటో తెలుసా బైబిల్ చదివితే ఉపయోగం? నీకు తెలియకుండానే ప్రతిరోజు నీవు శుద్ధి చేయబడుతున్నావు. దేవుని వాక్యము కూడాను అగ్నితో పోల్చారు. నా మాట అగ్ని వంటిది కాదా? దేవుని వాక్యముకున్న నేచర్ కూడా ఏంటంటే ఇట్ ప్యూరిఫైస్. నీకు తెలియకుండానే నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతున్న కొలది అది నిన్ను శుద్ధి చేస్తూ ఉంటుంది. అప్పటి వరకు నువ్వు జయించలేని విషయాలు నువ్వు ప్రతిరోజు బైబిల్ చదువుకుంటే వెళ్ళు, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటే వెళ్ళు. ఒకప్పుడు నువ్వు ఓడిపోయినటువంటి అంశాలపై ఖచ్చితంగా భవిష్యత్తులో నువ్వు గెలుపును చూస్తావు. ఆ రోజు నీకు అర్థమైంది, ఒకప్పుడు నేను ఓడిపోయాను కదా ఈ శోధనలో, దీన్ని నేను ఎలా జయించగలిగాను. అది దేవుని యొక్క వాక్యం యొక్క శక్తి. ఇంకో విషయాన్ని కూడా మీకు చెప్పాలను. అపోస్తలుడైన పౌలు గారు రోమా పత్రిక 7వ అధ్యాయంలో పాప నియమము దైవ నియమము అనే 2 పదాలు వాడాడు కదా. రోమా పత్రిక 7వ అధ్యాయంలో పాప నియమము దైవ నియమము అని 2 పదాలు వాడాడు. ఆ అధ్యాయంలో బాటంలో లెఫ్ట్ పారాగ్రాఫ్లో బాటం కింద మనం చదివితే నా శరీరములో ఉన్న పాప నియమము నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచున్నది అన్నాడు. అంటే ఇక్కడ ఫైట్ అనేది దేనికి మధ్య జరుగుతుంది? తన శరీరంలో ఉన్న పాప నియమానికి తన హృదయము లేదా మనసునందున్న ధర్మశాస్త్రానికి మధ్య ఫైట్ జరుగుతుంది. నీ హృదయాన్ని ఎందుకు వాక్యంతో నింపుకోవాలంటే వాక్యం డిఫెన్స్ చేస్తుంది. శోధనలో నువ్వు పడిపోకుండా వాక్యం నిన్ను ఆపుతుంది. కొంత మేరకు, పూర్తిగా నేను చెప్పలేను, కొంత మేరకు ఖచ్చితంగా వాక్యం వచ్చి అక్కడ నిలబడుతుంది. వాక్యం అనే ఖడ్గం ఖచ్చితంగా జొలిపేస్తుంది శోధన వచ్చినప్పుడు. పాప నియమము దేంతో పోరాడుతుందంటే వెళ్ళి నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు. సరే, పోరాడిన తర్వాత ఏం జరిగిందో పక్కన పెట్టేద్దాం, ఓటమి గెలుపులు పక్కన పడేద్దాం. అసలు మొత్తం మీద ఫైట్ అయితే జరుగుతుంది. నియమమునకు ధర్మశాస్త్రం. అసలు నీ మనసులో ధర్మశాస్త్రమే లేదనుకో, ఇదేంతో పోరాడింది ఇది పోయి. అందుకే చూడండి, చిన్న శోధన రాగానే కొంతమంది వెంటనే లోబడిపోతారు. ఎందుకని? ఇక్కడ డిఫెన్స్ సిస్టమ్ దెబ్బతినింది కదా. అసలు డిఫెన్స్ సిస్టమే లేదు లోపల. పోరాడడానికి ప్రార్థనా శక్తి లేదు, ధర్మశాస్త్రం లేదు. ఇంక ఈ 2 లేకపోతే ఇంక డిఫెన్స్ ఏం జరుగుతుంది అక్కడ? శోధన రాగానే లొంగిపోతుంటాం, చిన్న శ్రమ రాగానే పడిపోతూ ఉంటాం. ఎందుకని? ఏం లేదు ఇక్కడ, ప్రార్థన లేదు, వాక్యం. కొంతమంది చెప్తా ఉంటారు, పాస్టర్ గారు నేను చాలా బలహీనునండి, చాలా బలహీనరాలనండి, నేను వెంటనే నేను లోబడిపోతానండి, వెంటనే లొంగిపోతానండి, ప్రతి చిన్న శ్రమకి, ప్రతి చిన్న శోధన నేను లొంగిపోతాను. ఎందుకంత బలహీనలుగా మారిపోతున్నారు? వారిలో స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అనేది లేదు, ప్రార్థనా బలం, వాక్య బలం అనేది. నీ హృదయము నువ్వు ధర్మశాస్త్రముతో నింపితే, నీ మనస్సును ధర్మశాస్త్రంతో నింపితే ఖచ్చితంగా అది పాపముతో నువ్వు చేసే ఆ తీవ్రమైన యుద్ధం, సమరంలో ఖచ్చితంగా అది నీకు సహాయం చేస్తుంది. పాపముతో నువ్వు చేసే ఆ తీవ్రమైన పోరాటంలో ఖచ్చితంగా ఈ వాక్యం అనే ఖడ్గం తప్పక నీకు హెల్ప్ చేసి తీరుతుంది. వాక్యం మనల్ని కడిగిద్ది అనడానికి మరొక సందర్భం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. సారీ, ఇక్కడ మ్యారేజ్ ఏం చేయట్లేదని నెక్స్ట్ వర్షన్ చదువు. అటువలే క్రీస్తు కూడా క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అక్కడే భార్యను ప్రేమించి నెక్స్ట్ నుండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘంగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వల్లని. అదిగోండి మనకు కావాల్సిన పాయింట్ వస్తుంది, లాస్ట్ బట్ 1 లైన్. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై
దాని కొరకు తన్ను తాను అప్పగించుకుని. ఇక్కడ కూడా వాక్యం అనే ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటగా అనే మాట మనం చూస్తాం. సో రెండోది వాక్యం అనే ఉదక స్నానం. స్నానం చేస్తే ఏం జరుగుతుంది? మనము శుద్ధీకరింపబడతాం. ఇప్పుడు శరీర సంబంధమైన శుద్ధి కొరకు భౌతికమైన స్నానం ఉంది. మరి ఇప్పుడు నీ హృదయం శుద్ధి చేయబడాలంటే, నీ ఆత్మ శుద్ధి చేయబడాలంటే, నీ ఆత్మను, నీ అంతరంగాన్ని, నీ హృదయాన్ని శుద్ధి చేసేది ఏంటి? దేవుని వాక్యం. సో దేవుని వాక్యం అనే ఉదక స్నానం ప్రతిదినం మనం చేయాలి. ఈ వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని ప్రతిదినం శుద్ధి చేస్తుంది. అంటే నీకు తెలియకుండానే దేవుని వాక్యాన్ని నువ్వు ప్రతిదినం చదివినప్పుడు, ప్రతిదినం వాక్యం అనే ఉదక స్నానము చేత నువ్వు ఆత్మయందు కడగబడుతూ ఉన్నావు. అది రెండోది. మూడోది యేసు రక్తం. యేసు రక్తం గురించి మీకు తెలియని సబ్జెక్ట్ ఏం కాదు, కాకపోతే టాపిక్ వచ్చింది కాబట్టి జస్ట్ 1-2 మాటలు గుర్తు చేసి నేను ముందుకెళ్ళిపోతాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలోను మరియు 9వ వచనంలోను 2 పదాలు మీరు నోటీస్ చేస్తారు. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ప్రతి పాపం అనే ఒక పదం మీరు చూస్తారు 7వ వచనం. 9వ వచనంలో సమస్త దుర్నీతి నుండి అనే పదాన్ని మీరు చూస్తారు. సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయరు. అమ్మ గమనిస్తున్నారా? 7వ వచనం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయరు. 9th verse సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయరు. అంటే ఈ 2 వచనాలు మనకి ఏం చెప్తున్నాయంటే, ఆయన రక్తము కడగలేని పాపం అంటూ ఈ ప్రపంచం ఏదీ లేదు. ఒక సాంగ్ ఉంది, మీరు విన్నారా? అదే, ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనదని సాంగ్ ఉంది. ఆ సాంగ్లో ఉంటుంది, యేసు రక్తమే నీ పాపానికి మందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఎవరికైనా తెలియకపోతే ఆ సాంగ్ నేర్చుకుని, తెలిస్తే మంచిది. అప్పుడు ఒక పాడుతూ ఉన్నాను అలాంటి పాట. యేసు రక్తమే నీ పాపమునకు మందు, మెడిసిన్, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. సో మన పాపమునకు మందు ఏంటంటే యేసు రక్తం. యేసు రక్తం. ఈ 2 వచనాలు 7-9 వచనాలు మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఇట్ ఈస్ వెరీ కంఫర్టింగ్ వర్స్, అందుకని చదివిస్తాను. ప్రతి పాపము నుండి ఆయన రక్తం మనలను పవిత్రులుగా చేస్తుంది. 9వ వచనం, సమస్త దుర్నీతి నుండి నిన్ను కడిగి ఆయన రక్తం పవిత్రంగా చేస్తుంది. అంటే ఈ 2 వచనాలు మనల్ని ఎలా కంఫర్ట్ చేస్తాయంటే, ఆయన రక్తము శుద్ధి చేయలేని పాపం అంటూ ఏదీ లేదు. ఆయన రక్తము కడగలేని పాపం అంటూ ఏదీ లేదు. ఆయన క్షమించలేని పాపం అంటూ ఏదీ లేదు. ఆయన రక్తం మనల్ని కడుగుతుంది. నెంబర్ 3. సో రక్తం గురించి మరొక మాట హెబ్రీ పత్రికలో మనం చదువుతాం కదా. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో యేసయ్య రక్తం గురించి 14వ వచనంలో ఇలా రాయబడింది. హెబ్రీ 9:14. ఆత్మ ద్వారా తను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము, అదిగోండి, క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవముల దేవుని సేవించుటకు ఈ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మనం యేసు రక్తము సాంగ్లో 2వ చరణంలో పాడతాం కదా, మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తం అని కదా. ఈ వచనాన్ని బేస్ చేసుకుని రాసిందే అది పాట. మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఏంటది? క్రీస్తు యొక్క రక్తము. ఈ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయు. ఆయన రక్తం నీ మనస్సాక్షిని కడుగుతుంది. ఆయన రక్తము నీ మనసును కడుగుతుంది, నీ మనస్సాక్షిని కడుగుతుంది, నీ హృదయాన్ని కడుగుతుంది, నీ ప్రాణ ఆత్మ దేహములను కడుగుతుంది ఆయన రక్తం. అది 3వది. 4వది పశ్చాత్తాపం. ఇందా మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, పశ్చాత్తాపం. మొట్టమొదటిగా 3 విషయాలు చెప్తాను. మొట్టమొదటిగా ముందు అసలు మనలో ఉన్నటువంటి లోపం ఏంటో, మనం అసలు ఎక్కడ తప్పిపోతున్నామో, మనలో ఉన్న పాపం ఏంటో, మనలో ఉన్న అసలు దోషం ఏంటో, మనలో ఉన్న అవిధేయత ఏంటో ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే, ఎక్కడ మనం తప్పిపోతున్నామో ఫస్ట్ మనకు తెలియాలి. మీ దృష్టికి మీరు శుద్ధులే, నా దృష్టికి నేను శుద్ధులే.
అది కాదు, అది పక్కన పెడదాం. ఎక్కడ మనం తప్పిపోతున్నాం? కొంతమంది ఆలోచనల్లో తప్పిపోతారు, కొంతమంది మాటల్లో తప్పిపోతారు, కొంతమంది చూపులో తప్పిపోతారు, కొంతమంది క్రియల్లో తప్పిపోతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో తప్పిపోతున్నారు అని బైబిల్ చెప్తాను, నేను చెప్పట్లా. ఎక్కడ తప్పిపోతున్నాం ఫస్ట్ మనకు తెలియాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, తప్పిపోవడం వల్ల కలిగే నష్టం ఏంటో కూడా మనకు తెలియాలి. 51వ కీర్తన మీరు చాలాసార్లు చదివే ఉంటారు కదా. ఊరికలా మీకు చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, చిన్న ఎక్స్ప్లెనేషన్. మీరు అంత లోతుగా ఒకవేళ ధ్యానం చేసి ఉండకపోవచ్చు, ఈరోజు కొంచెం మీకు క్లారిటీ ఇస్తాను. 51వ కీర్తన మీ అందరికీ బాగా తెలుసు, కానీ కొంచెం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. చాలాసార్లు చదివే ఉంటాం మనం, చాలాసార్లు నాకు తెలిసి ఇక్కడ మోజెస్ గారు కూడా చాలాసార్లు ఉత్తర ప్రత్యుత్తరాల్లో చదివి ఇచ్చే ఉంటారు. నేను మీకు ఒక చిన్న పాయింట్ని మీకు రిమెంబర్ చేయాలనుకుంటున్నాను. 51వ కీర్తన నేను చదివినప్పుడు పశ్చాత్తాపం నాకు కనబడింది. ఓకే, పశ్చాత్తాపము కీర్తన, ఇది పశ్చాత్తాప కీర్తనే. సెకండ్ హైలైట్ నాకు చదివేటప్పుడు నా హృదయానికి తాకిన సెకండ్ హైలైట్ ఏంటంటే, మొదటిది పశ్చాత్తాపం అయితే రెండోది ఆయన తన లైఫ్లో ఆ పాపము ద్వారా పొందిన తీవ్రమైన నష్టం ఈ 51వ కీర్తనలో మీకు కనబడింది. మొదట చెప్పాను ఎక్కడ తప్పిపోయామో తెలుసుకోవాలి, రెండు తప్పిపోవడం వల్ల కలిగే నష్టం ఏంటో తెలుసుకోవాలి, లాస్ట్ అండ్ ఫైనల్గా దాని నుంచి మనం ఎలా బయటికి రావాలో తెలుసుకోవాలి. అది ఫైనల్ కన్క్లూషన్. 51వ కీర్తన ఖచ్చితంగా 8వ వచనం నుంచి 15వ వచనం వరకు, 8వ వచనం నుంచి 15వ వచనం వరకు ఆయన చేసే ప్రార్థన కావచ్చు, ఆయన రాసిన పాట కావచ్చు, ఆయన అక్కడ ఉపయోగించిన మాట కావచ్చు, ప్రతిదీ ఆయన ఫేస్ చేసినటువంటి పాపము యొక్క పర్యావసానం ఏవేంటో సింపుల్గా చెప్పేస్తా. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము అన్నాడు. అంటే ఆయన జీవితంలో ఏం కోల్పోయాడు? ఉత్సాహాన్ని, సంతోషాన్ని కోల్పోయాడు. క్యాజువల్గా పాపము సంతోషాన్ని ఇస్తుందని ఎవడైనా వెళ్తాడు, కానీ చివరికి ఉన్న సంతోషాన్ని అది దొంగిలించేస్తుంది. అది అందరికీ తెలిసిన విషయం. నెక్స్ట్, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. కొంచెం ఆలోచించండి లోతుగా. నీవు విరిచిన ఎముకలు అంటే ఎవరు విరిచారు ఎముకలు? నీవు విరిచిన ఎముకలు అంటే డైరెక్ట్గా దేవుడు వచ్చి డేవిడ్ ఎముకల్ని ఇలా విరిచాడా? దేవుడు వచ్చి అంటే అక్కడ మీరు అర్థం చేసుకోవాలి, బోన్ విరవబడినప్పుడు ఎంత తీవ్రమైన నొప్పి ఉంటుందో బోన్ ఇరిగిన వాళ్ళకే తెలిసింది, పక్కన వాళ్ళు ఎవరికి తెలియదు కదా. అప్పుడప్పుడు మన కాలల మడత పడితేనే స్టార్లు కనబడతాయి మనకి కదా. మరి ఇంకా బోన్ ఇరిగినోడి పరిస్థితి ఏంది కదా? బోన్ ఇరిగినోడి పరిస్థితి ఏంటి? బోన్ ఇరిగితే ఎంతో తీవ్రమైన నొప్పి, ఏదైనా గాయం తగిలితేనే చాలా నొప్పి, ఎలాగోలు తట్టుకోవచ్చు. బోన్ కనుక ఏదైనా ఫ్రాక్చర్ అయితే చుక్కలు కనబడతాయి. ఇప్పుడు డేవిడ్ లైఫ్లో ఒక పెయిన్ అనుభవిస్తున్నాడు, అదే ఎముకలు విరవబడిన పెయిన్. ఒక ఎముకలు విరవబడితే ఎంత పెయిన్ ఉంటుందో గుండెల్లో అంత వ్యధను అనుభవిస్తున్నాడు. ఆ పాపం ఆయనకి ఇచ్చిన సంతోషం ఏమో కానీ ఇప్పుడు అనుభవిస్తున్న పెయిన్ మాత్రం ఎముకలు విరవబడిన అనుభవం. నాకు తెలిసి ఖచ్చితంగా దావీదు ఇలా అనుకొని ఉంటాడు ఈ పెయిన్ అనుభవిస్తున్నప్పుడు, అలా చేయకుండా నేను ఉండాల్సింది, ఆ శోధనకు నేను లొంగిపోకుండా ఉండాల్సింది. ఎముకలు విరవబడిన అనుభవాలు, అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ గుండా ఆయన ప్రయాణం చేశాడు, అంత గుండెల్లో అంత వ్యధను క్షోభను అనుభవించాడు. నెక్స్ట్, నా పాపములకు విముఖుడవుకము, నా దోషంలో తుడిచివేయము. 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయం కలగజేయము. అంటే ఇప్పుడు హీ లాస్ట్ హిస్ ప్యూర్ హార్ట్. ఒకప్పుడు దేవుని హృదయానుసారుడు, దేవుని ఇష్టానుసారమైన మనసు గలవాడు. ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా నా యందు శుద్ధ హృదయం కలగజేయము. అంటే ఏం పోయింది? శుద్ధ హృదయం పోయింది. నెక్స్ట్, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించి. అంటే ఒక స్థిరమైన మనసు కూడా పోయింది. ఒక స్థిరమైన మనసు లేదు ఇప్పుడు, అంత చంచల మనస్సు, అస్థిరమైన మనసు, ద్విమనస్సు ఆయనలో కలుగుతుంది. ఒక స్థిరత్వం అనేది లేదు. నెక్స్ట్, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి
తీసివేయకు. అంటే ఈయనలో ఒక ఫియర్ అన్నమాట. ఎక్కడ ఆయన సన్నిధిలో ఉండి నన్ను తోసేస్తాడు. ఆయనకే కాదు, అప్పుడప్పుడు మనకు కూడా భయం వేస్తూనే ఉంటుంది కదా. దేవునికి విరోధమైన ఏదైనా పని చేసినప్పుడు ఏమనిపిస్తుంది? అమ్మో, ఇప్పుడు కనుక చచ్చిపోయాను అనుకో, నరకమే గతి. ఇప్పుడు కనుక నేను వెళ్తున్న రోడ్డు మీద ఏదన్నా అయ్యిందనుకో, నాకు ఇంకంతే సంగతులు అనిపించదా మీకు అసలు? అబ్బా, మీరు చాలా ప్యూర్ అండి. కొన్నిసార్లు దేవునికి విరోధమైన ఏదైనా కార్యాలు మనం చేసినప్పుడు ఖచ్చితంగా ఒక భయం, అమ్మో ఆయన సన్నిధిలో ఉండి నన్ను తోసేస్తాడేమో, ఆయన పరిశుద్ధాత్మ నా ఇద్దరి నుంచి తీసేస్తాడేమో, అయ్యో దేవుని కృపను నేను కోల్పోయి నేను భ్రష్టుడిగా మారిపోతాడేమో, విశ్వాస భ్రష్టుడిని అయిపోతాను, భయం. అసలు ఈ కీర్తన అంతా చదువుతున్నప్పుడు అండి నాకేమనిపించిందో తెలుసా? దావీదు అనుభవించిన పాపము ద్వారా కలిగిన సంతోషమేమో కానీ ఈ కీర్తన అంతా చదివితే 100లో ఒక్కటే బెనిఫిట్, 99 లాసెస్ అన్ని కదా. సో సిన్ ఇచ్చినటువంటి బెనిఫిట్ ఒక్కటి, కానీ దాని పర్యవసానం, దాని ద్వారా కలిగినటువంటి నష్టాలు మాత్రం 99 అనుభవించాడు ఆయన లైఫ్లో. తర్వాత చూద్దామా. అంటే ధైర్యాన్ని కోల్పోయాడండి. నీ సన్నిధిలోని తోసేమాకయ్యా, నీ పరిశుద్ధాత్మను తీసేమాకయ్యా, భయం 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 భయంతో బతుకుతున్నాడు. ఒక కాన్ఫిడెన్స్ లేదు లైఫ్లో, ఒక ధైర్యం లేదు. నీతిమంతుల సింహము వలె ధైర్యంగా ఉంటారనే వాక్య నెరవేర్పు తన జీవితంలో లేదు. భయం 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 భయం. నెక్స్ట్, అది అసలు విషయం. అది నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించి అన్నాడంటే అర్థమైంది పాయ కదా. అదే కదా మరలా పుట్టించంటే అర్థం ఏంటది? ద జాయ్ ఆఫ్ శాల్వేషన్. ఎంత గొప్పదో కదా ఆ పదం, ద జాయ్ ఆఫ్ శాల్వేషన్. చాలామంది శాల్వేషన్ పొందుతారు కానీ బట్ దెర్ ఈజ్ నో ట్రూ జాయ్ ఆఫ్ శాల్వేషన్ ఇన్ దేర్ హార్ట్స్. నిజంగా వారి జీవితంలో రక్షణ ఆనందం ఉండదు. మీలో ఎంతమంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తారో నాకైతే తెలియదు. రక్షణ ఆనందం రక్షణ పొందంగానే రాదండి, గుర్తుపెట్టుకో. రక్షణ ఆనందం రక్షణ పొందంగానే రాదు, నీళ్ళలో మునిగి లేవంగానే రాదు. రక్షణ ఆనందం ట్రూగా నువ్వు ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు, ఎక్స్పీరియన్స్ చేస్తావు అంటే పాపముపై నువ్వు విజయాన్ని పొందినప్పుడే నిజమైన ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు. ఆ పాపము నిన్ను ఏలుబడి చేసినంత కాలం ట్రూ జాయ్ని నీ లైఫ్లో నువ్వు ఎప్పటికీ అనుభవించు. దాన్ని నువ్వు ఎప్పుడైతే జయిస్తావో నీ జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క సిన్, ఏ సిన్కి అయితే నీ లైఫ్లో నువ్వు చోటిస్తావు. అదే మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలు బయటికి రావడం కాదు, ఇశ్రాయేలీల్లో నుండి ఐగుప్తు బయటికి వెళ్ళినప్పుడే నిజమైన శాల్వేషన్. రక్షణ ఆనందం పోయింది, ద జాయ్ ఆఫ్ శాల్వేషన్ని పోగొట్టుకున్నాడు. బాబోయ్, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచం. ఓకే, తడిన్ అతిక్రమం చేయు వారికి నీ త్రోవలు బోధిస్తాను. అంటే తప్పు చేసేవాడికి దేవుని త్రోవలను బోధించే అర్హత కూడా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు వెళ్ళి దావీదు గారు కనుక రే అలా జీవించడం తప్పురా అంటే ఏమంటారు రాజ్యంలో వాళ్ళందరూ? చెప్పావులే నాయన, ముందు నీ సంగతి నువ్వు చూసుకో. అందుకనే చూడండి, అమ్నోను తప్పు చేశాడన్న వార్త దావీదుకు తెలిసి కూడా దావీదు మౌనంగా ఉన్నాడు అని రాయబడింది వాక్యం. ఎందుకని? పొరపాటున ఇదేమో ఈయన కనకార్యమో 11వ అధ్యాయం, ఆయన కనకార్యం 13వ అధ్యాయం. ఇప్పుడు 13వ అధ్యాయంలోకి వెళ్ళి ఏంట్రా నువ్వు చేసే పనులు అంటే, డాడీ మీరు చూపించిన రూటే కదా డాడీ అంటాడు. నువ్వు నేర్పించినా చూపించిన మార్గమే కదా, నువ్వు నేర్పించిన విద్యే కదా డాడీ అంటాడు. అందుకని ఇప్పుడు అతిక్రమము చేసేవాడికి దేవుని త్రోవలను బోధించే ధైర్యం కూడా అంతే కదండి. ఇప్పుడు మనలో ఏదైనా తప్పు ఉంటే ఎటువంటికి మనం బోధించగలం? వాడు మనల్ని అనకపోయినా, మన లైఫ్, మన సీక్రెట్ లైఫ్ ఎదుటోడికి తెలియకపోయినా మన లోపల ఒకటి గుచ్చుతూ ఉంటుంది. ముందు నీ సంగతి నువ్వు చూసుకోమ్మా, చెప్పేవాళ్ళు కానీ నలుగురికి కదా. సో అతిక్రమం చేసేవారికి త్రోవలను బోధించే ఆ స్టాండర్డ్ కోల్పోయాడు. పాపులు నీ తట్టు తిరుగుదురు అంటే అనేకులను ప్రభువు వైపు తిప్పలేని స్థితి, అనేకులకు ప్రభువుని గురించి చెప్పలేని స్థితి, అనేకులను ప్రభువు వైపు తిప్పలేని స్థితి. నెక్స్ట్ వర్స్ 14, రక్తాపరాధం నుండి నా రక్షణకర్త రక్తాపరాధం నుండి నన్ను విడిపించప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానం చేయను. 15, ప్రభువా నా నోరు నీ స్థుతిని పరిచయపరచడం, నా పెదవులు తెరువు. ఇప్పుడు ఏమైందో తెలుసా? ఈవెన్ దేవుణ్ణి స్తుతించలేని స్థితి. ఒకప్పుడు 10 తంతుల సితారా తీసుకొని వాయిస్తే
ప్రజెన్స్ అలా దిగొచ్చేది లిటరల్గా కదా. దయ్యాలు పారిపోయాయి, దురాత్మలు పారిపోయాయి. ఆయన 10 తంతుల సితార మోగిస్తే చాలా ఆత్మతో నింపబడి, ఓ డేవిడ్ వర్షిప్ మామూలుగా ఉండదండి బాబు. అసలు పరలోక ప్రజెన్స్ అలా, ఏంజెల్స్ అలా దిగొచ్చాయి అనమాట. ప్రజెన్స్ అలా దిగొచ్చేది, దయ్యాలు పారిపోయాయి. అంత అభిషక్తుడు, అంత ఆరాధికుడు ఇప్పుడు ఏమని అడుగుతున్నారు తెలుసా? అయ్యా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచలేకపోతుంది అయ్యా. కనీసం నిన్ను నేను పూర్ణ హృదయంతో ఆరాధించలేని స్థితిలో ఉన్నా, స్తుతించలేని స్థితికి వెళ్ళిపోయాను బాబోయ్. ఆ గిల్టీ, ఆ అపరాధ భావం ఎంతగా అతన్ని దేవుని ఆరాధించనివ్వకుండా బంధించేసింది చూసారా. అతని పెదవులను, అతని చేతులను, అతని ప్రాణాత్మ దేహాలను ఏం చేసేసింది? దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధించనివ్వకుండా బైండ్ చేసేసింది. ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి రాలేరు, దేవుణ్ణి అప్రోచ్ అవ్వలేరు, ఆయన కృపాసన యొద్దకు రాలేరు, ఆయన మనసారా కీర్తించలేరు, మనసారా ప్రార్థించలేరు, పూర్ణ హృదయంతో దేవుని స్తుతించలేరు. ఎందుకని? లోపల కొడతా ఉంటుంది అపరాధ భావం. నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆయన వినడులే, నువ్వు ఎంత ఆరాధన చేసినా ఆయన వినడు. నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు, అపరాధ భావం లోపల పొడుస్తూ ఉంటుంది. ఇప్పుడు దావీదులో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, అంత గొప్ప ఆరాధికుడు, అంతగా దేవుని సన్నిధిలో నాట్యమాడి దేవుణ్ణి ఆరాధించిన వ్యక్తి కేవలం దేవుణ్ణి స్తుతించలేని స్థితికి వెళ్ళిపోయాడు. పెదవులు మూయబడ్డాయి. దేవుడిని అడుగుతున్నాడు, అయ్యా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచలేకపోతుంది అయ్యా, నా పెదవులను తెరువు. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే, కానీ నేను వెళ్తున్న యాంగిల్ మీరు అర్థం చేసుకోండి. దావీదు పొందుకున్న బెనిఫిట్ ఏమో కానీ దావీదు అనుభవించిన పెయిన్ మాత్రం తన జీవితంలో ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. అది చాలా తీవ్రమైనది, అది తీవ్రమైన నష్టాన్ని, వ్యధను, క్షోభను ఆయన తన జీవితంలో అనుభవించాడు. లాస్ట్ అండ్ ఫైనల్లోకి వెళ్ళిపోతున్నాం. మొదటిది తెలుసుకోవాలి ఎక్కడ తప్పిపోతున్నాము. రెండోది దాని పర్యవసానం, దాని యొక్క నష్టం, దాని యొక్క తీవ్రత ఏంటో మనం గ్రహించుకోవాలి. ఇలా తెలుసుకున్నప్పుడు కొంతవరకైనా మనం కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వద్దురా బాబు, పాపం ఇచ్చే బెనిఫిట్ ఏమో కానీ దాని ద్వారా పొందే వేదన మాత్రం చాలా తీవ్రం. లాస్ట్ అండ్ ఫైనల్గా కడగబడాలి. 4 విషయాలు చెప్పాను. మొదటిది ఆత్మ యందు కడగబడాలి, 2 వాక్యమందు కడగబడాలి, ఆయన రక్తమందు కడగబడాలి, పశ్చాత్తాపం. లాస్ట్ అండ్ ఫైనల్గా 2 రిఫరెన్స్ చెప్పి ప్రార్థన చేయాలనుకున్నా. బైబిల్లో పశ్చాత్తాపడిన వారు ఉన్నారు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో ఎఫ్రాయిము గురించి ఒక మాట రాయబడింది. నా సమయం అయిపోయింది, నేను క్లోజ్ చేసేస్తాను. ఇర్మియా 31:19. నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపడితిని, నేను సంగతి తెలుసుకొని తొడచల్చుకొంటిని. ఇర్మియా 31:19లో ఈ మాటను మనం చూస్తున్నాం. నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపపడి తిని. ఎఫ్రాయిం అంటున్నాడు, నేను పశ్చాత్తాపడ్డాను. దాని పై వచనం మీకు చాలా కంఫర్ట్ని ఇస్తుంది. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కానీ కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును తిప్పిన ఎడల నేను తిరుగుదునని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. ఏం చేస్తున్నాడంట? యా తిరగాలని నాకు ఉందయ్యా, కానీ నా వల్ల కావట్లా. నా మనస్సును తిప్పయ్యా, నువ్వు తిప్పు. నేను నా మనసు నేను తిప్పుకోలేకపోతున్నా. నేను తిరగాలని ఉంది కానీ నేను తిరగలేకపోతున్నా, నువ్వు తిప్పయ్యా అని ఎఫ్రాయిం ఏం చేస్తున్నాడంట? అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నా. దేవుడు తిప్పాడండి. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు, అంగలార్చాడు. దేవుడు ఆయన్ని మనసును తిప్పాడు. సో ఫైనల్గా నేను ఇవ్వాలనుకున్న కన్క్లూజన్ అంటే, ఎఫ్రాయిం వలె దేవుని సన్నిధిలో అంగలారుద్దాం, పశ్చాత్తాపడదాం, కన్నీరు విడుద్దాం. దేవా నా మనస్సును తిప్పమని. ఏ విషయాల్లో మీరు తిప్పుకోలేకపోతున్నారు, మీ మనసును నిలుపుకోలేకపోతున్నారు, ఏ విషయాల్లో మీ మనసును మీరు అణుచుకోలేకపోతున్నారు, ఏ విషయాల్లో మీరు జయించలేకపోతున్నారు, ఆ విషయాల్లో ప్రభువా నాకు సహాయం చేయమని ఎఫ్రాయిం వలె మనం అంగలార్చగలిగితే ఖచ్చితంగా ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నానని చెప్పిన దేవుడు. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడండి, అంగలార్చండి, విడుదల కొరకు విలవిలలాడండి. ఏ విషయంలో మీరు ఈ రోజున విడుదల లేని స్థితిలో ఉన్నారో ఆ విషయాల్లో రానున్న రోజుల్లో యేసే మీకు విడుదలను, విజయాన్ని ఇవ్వబోతున్నాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను కాదు. ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడు అయిన ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. దేవా, చెప్పబడిన ప్రతి మాటను మా హృదయంలో ముద్రింపచేయండి. దేవా, ఎక్కడ తప్పిపోతున్నామో మీరు మాకు తెలియచేయండి. దేవా, మా దృష్టికి మేము శుద్ధులమే, కానీ మా మాలిన్యం నుండి ఇంకా కడగబడని వారిగా ఉన్నామేమో. ఎక్కడ మా జీవితంలో ఇహలోక మాలిన్యానికి చోటిస్తున్నామో మాకు తెలియపరచండి అయ్యా. ఎన్నో వాక్యాలను మీ యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి మేము ధ్యానం చేసాం. యెషయా ప్రవక్త కేకలేస్తే, అయ్యో అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని. మరి మేమేమి కేకలేయాలయ్యా? నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం నన్ను పోలి నడుచుకొనమని చెప్పిన అపోస్తలుడైన పౌలే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడని కేకలేస్తే మీ సన్నిధిలో మేము ఎలా కేకలేయాలి? మంచిదేది నాలో నివసించదని నేను ఎరుగుదును. నేను చేయతలంచిన మేలును చేయతలంచని కీడునే నేను చేస్తున్నానని నిన్ను పోలి జీవించిన పౌలే అయ్యో అయ్యో అని అంగలారిస్తే, కేకలు వేస్తే ఇక మా పరిస్థితి ఏంటయ్యా? దేవా, మా దృష్టికి మేము పరిశుద్ధులుగా ఫీల్ అవ్వకుండా, దేవా, మాలో ఉన్న మాలిన్యం ఏంటో, ఎక్కడ తప్పిపోతున్నామో మేము తెలుసుకునేది సహాయం చేయి. మా దృష్టికి సరి అయిందిగా కనబడుతుందేమో మేము వెళ్తున్న మార్గం, తుదకు అది నాశనానికి తీసుకెళ్తే ఎంత దారుణం, తుదకు అది మరణానికి ఈడ్చుకెళ్తే ఎంత దారుణం. అలాంటి పరిస్థితి ఇక్కడ ఉన్న ఎవరికి రానివ్వద్దని వేడుకుంటున్నాను. దేవా, మా మార్గం మా దృష్టికి కాదయ్యా, నీ దృష్టికి సరి అయినదిగా ఉన్నట్టుకు సహాయం చేయి. మా దృష్టికి మేము శుద్ధులుగా కాదయ్యా, నీ దృష్టికి శుద్ధులుగా ఉండాలి. లవోదికీయ సంఘం భ్రమపడుతుంది, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నానని. మీరేమో నీవు దరిద్రుడవు, దిక్కుమాలిన వాడవని ఎరుగక అంటున్నావు. దేవా, లవోదికీయ సంఘపు స్థితిలో మేము ఒకవేళ ఉన్నామో, భ్రమపడే భక్తిలో ఉన్నాము. సౌలు వలె జయ పతాకం ఎగరవేసి దేవుని చిత్తం చేశాను నేనని భ్రమపడుతున్నామేమో. కనికరించండి. ఎక్కడ తప్పిపోతున్నామో మాకు తెలియచేయండి. దేవా, దాన్ని సరి చేసుకుంటూ సహాయం చేయండి. యాకోబు పత్రికలో మీరు చెప్పిన రీతిగా మీ హృదయములను శుభ్రపరచుకొనుడి, మీ చేతులను కడుగుకొనుడి అని మీ వాక్యాలు రాయబడింది. మమ్మల్ని మేము శుద్ధి చేసుకునే అనుభవాల్లోకి నడిపించాం. మా దృష్టికి మేము నీతిమంతులుగాను, మా దృష్టికి మేము ప్యూర్గాను ఫీల్ అవ్వనివ్వద్దు ప్రభువా. మమ్మల్ని మేము శుద్ధి చేసుకునే కృప దయచేయి. మీ పాపములు రక్తం వలె ఎర్రని వైన్ను హిమము వలె తెల్లగా మారుస్తానని వాగ్దానం చేశావు. నా చెయ్యి మీ మీద పెట్టి మీ మీద క్షారము వేసి మీలో ఉన్న మస్టును తీసివేస్తానని వాగ్దానం చేశావు. దేవా, మాలో ఉన్న మస్టును తీసివేయము, తగరమును తీసివేయము, మాలిన్యమును తీసివేయము. దేవా, హిమము కంటే తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము అన్నాడు దావీదు భక్తుడు. నన్ను బాగుగా కడుగుము అన్నాడు. దేవా, సహాయం చేయండి. ఇహలోక మాలిన్యం ఎక్కడ మా జీవితంలో మేము చోటిస్తున్నాము అది గ్రహించుకుంటూ సహాయం చేయి. ఆ మాలిన్యం నుంచి మేము కడగబడడానికి సహాయం చేయి. మీ వాక్యముతో, మీ రక్తముతో, మీ ఆత్మయందు దేవా పశ్చాత్తాపముతో, కన్నీటితో మీ సన్నిధిలో ప్రార్థించి మేము విడుదల పొందడానికి మాకు సహాయం చేయండి. విజయాన్ని పొందడానికి సహాయం చేయి. విన్న ప్రతి మాటను మా హృదయంలో ముద్రింపచేయి. నూరంతలు నీరు కడి ఫలింపచేయి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.